వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్ డిజిటల్ మీడియా. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత అనేక కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నటువంటి నాయకులు, నియోజకవర్గానికి సంబంధించి 400 గ్రామాల్లో ప్రజా సమస్యల మీద ప్రజలకు దగ్గరవుతున్నటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మూల వెంకటరమణారెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రమణారెడ్డి గారు. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇప్పుడేనా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇప్పుడే సార్. కానీ రాజకీయాల్లోకి ఎంటర్ కావాలా అనే విషయము చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని బాగా ఇష్టపడేవాడిని. ఆయన స్ఫూర్తితోనే ఎప్పుడైనా ఒకసారి రాజకీయాల్లోకి ఎంటర్ కావాలనే కోరిక కలిగింది నాకు యాక్చువల్గా. అందువల్లనే నేను యాక్చువల్గా ఈ రాజకీయానికి సరిపడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చాలా చదివాను. బేసికల్గా నేను డాక్టరేట్ ఇంజనీర్ అయినా కూడా రాజకీయానికి వెళ్ళాలంటే ఈ పబ్లిక్ పాలసీ, ఎకనామిక్స్, బిజినెస్ అనాలిసిస్ ఇవన్నీ కావాలని చెప్పి నేను అవన్నీ కూడా నా సొంత ఇంట్రెస్ట్తో రాజకీయానికి ఒకరోజు వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ టూల్స్ లాగా, నాకు బ్యాక్గ్రౌండ్ టూల్స్ లాగా పనిచేస్తాయని చెప్పి నేను ఇవన్నీ చదివి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేదానికి యాక్చువల్గా నేను మా ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని విలేజెస్ తిరగడము, ప్రజలను కలవడము, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మంచి పనులన్నింటినీ ప్రజలకు వివరించడము, వాళ్ళ మన్ననలు పొందడము స్టార్ట్ చేసి 9 నెలల నుంచి 400 గ్రామాల దాకా తిరిగాను సార్. మీరు వైఎస్ఆర్ గారంటే అభిమానం, ఆయనతో పాటు పనిచేయడానికి అప్పుడు ఇష్టపడ్డారు. తర్వాత మీరు వైఎస్ఆర్సీపీలోకే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడము ఎందుకు అనేదానికి నేను బేసికల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. మొదటి నుంచి కూడా ఆయన చీఫ్ మినిస్టర్ కాకముందు ఆయన రాజకీయంలో ధైర్యంతో, సడలని పట్టుదలతో ఎదుర్కొంటున్న కొన్ని ఎదురుదాడులు ఇవన్నీ కూడా గమనిస్తుండేవాడిని రాజకీయంలో. అందువల్ల రాజకీయంగా నేను రాజశేఖర రెడ్డి గారి పట్టుదలను, ఆయన యొక్క మనోనిబ్బరాన్ని నేను తీసుకున్నాను అనమాట. ఒక శిష్యుడిగా నేను యాక్చువల్గా నా లోపల నేనే అనుకుంటుండేవాడిని. యాక్చువల్గా ఆయన మీద నాకున్న ప్రేమనండి, లేకపోతే ఆయన చేస్తున్న పనులు, ఆ పట్టుదల నన్ను చాలా దగ్గర చేసుకున్నాయన్నమాట ఆయన వైపు. అందువలన నేను ఇప్పుడు ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అది కాకుండా ఈయన కుర్రవాడు, నేను కూడా రాజకీయానికి ఎంటర్ అయ్యి ఏదో మంచి చేయాలి, ఉదయగిరి నియోజకవర్గాన్ని, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే మంచి పట్టుదలతో ఇలాంటి డైనమిక్ లీడర్ ద్వారా మనము రాజకీయంలోకి ఎంటర్ అయితే తప్పకుండా మనం అనుకున్న పనులు త్వరితగతిన చేయగలమనే ఒక ఆత్మవిశ్వాసంతో నేను మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను సార్. అంటే రాజకీయాల్లోకి రావడం ఆలస్యమైందని ఏమైనా ఫీల్ అవుతున్నారా ప్రస్తుతం? నేను ఆ విధంగా నేను భావించడం లేదు సార్. ఎందుకంటే జనరల్గా రాజకీయంలోకి ఎంటర్ కావడానికి 50 years అనేది రైట్ పీరియడ్ అనేది నా విశ్వాసం. నేను కొన్ని బుక్స్లో కూడా చదివాను. నేను పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ చదివాను. అందులో కూడా చదవడం జరిగింది. రాజకీయానికి ఎంటర్ కావాలంటే మంచి మెచ్యూరిటీ ఉండాలి, దానికి మంచి చదువులు కూడా ఉంటే చాలా ఉపయోగకరము. అందువల్ల 50 years ఏజ్ అనేది కరెక్ట్ టైం అనేది నేను చదువుకున్న ఇది విషయము. అందువల్ల నేను లేట్ అని అనుకోవడం లేదు. అంటే కొంతమంది రాజకీయాలు అనేవి రిటైర్మెంట్ ప్లాన్ కింద చూస్ చేసుకుంటున్నారు. ఒక 50 ఏళ్ళ తర్వాత రాజకీయాల్లోకి అడుగెడగడం అనేది ఈ మధ్య కొంతమంది చర్చల్లో కావచ్చు మనం వినవస్తున్నాం మాటలు. ఈ మాటల మీద కావచ్చు, ఈ కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటి? రిటైర్మెంటు అనేది ఏజ్, ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు జనరల్గా రిటైర్మెంట్ అని చూస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఆ రిటైర్మెంట్ ఏజ్ లోపల కొంత సంపాదించుకుంటే తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఆ సంపాదనతో జీవితం గడపొచ్చనే దాంతో యాక్చువల్గా ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేది వచ్చింది. ఇప్పుడు రాజకీయంలో మీరు వేరే దేశాలు ఎక్కడైనా చూడండి, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు యాక్చువల్గా రాజకీయంలో. అందువల్ల ఏంటంటే రాజకీయానికి మన రెగ్యులర్ జాబ్ రిటైర్మెంట్కి తేడా ఉన్నది. ఎందుకంటే మీకు రాజకీయంలో నీకు ఏజ్,
జనాలతో ఎక్స్పీరియన్స్, ప్రపంచంతో ఎక్స్పీరియన్సు, తర్వాత నీ చదువులు ఇవన్నీ కూడా నీకు ఒక కలిసి వచ్చి నీకు ఒక అండర్స్టాండింగ్ లెవెల్ పెంచుతాయి అన్నమాట యాక్చువల్గా సొసైటీని గురించి. అలాంటి పరిస్థితుల్లో రాజకీయానికి 60 years రిటైర్మెంట్ అని 70 years రిటైర్మెంట్ అని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే మన సైకలాజికల్గా జనాలు అనుకుంటారు 70 years తర్వాత మనిషి యొక్క ఆలోచన శక్తి తగ్గుతుందని, లేకపోతే గుర్తుపెట్టుకుండే శక్తి తగ్గుద్దనో ఇలా అనుకుంటారు. కానీ అవన్నీ కూడా అపోహలు యాక్చువల్గా. అందువల్ల బ్రెయిన్ పవర్ అనేది ఎప్పటికీ తగ్గదు. మనము ఆరోగ్యంగా ఎంతవరకు ఉంటామో అంతవరకు మన బ్రెయిన్ కూడా షార్ప్గానే పనిచేస్తుంది. కాకపోతే వయసు పెరిగే కొందే ఈ సొసైటల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతాయి కాబట్టి మన మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఒక పాయింట్ మీద ఉండదు, వేరియస్ పాయింట్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో విషయాలను మర్చిపోవడం జరుగుద్ది. కానీ మైండ్ అనేది ఎప్పుడు కూడా మనం వర్క్ చేసినంత వరకు అది షార్పన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి రాజకీయానికి రిటైర్మెంట్ ఏజ్ అనేది ఎస్పెషలీ 60, 70, నేను అప్ టు 80 years, ఐ థింక్ 75 years మ్యాక్సిమం ఇట్ ఈస్ ఎ గుడ్ టైం సార్. ఉదయగిరి నియోజకవర్గాన్ని మీరు ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? మీ స్వస్థలం అక్కడ ఉందనా, లేదంటే ఉదయగిరి బాగా వెనుబాటుకు గురవుతుందనా? 2 పాయింట్లు ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి నేను ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తిని, ఆ ఏరియాలో ఉండే ప్రాబ్లమ్స్, ఆ వెనకబాటుతనాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని. రెండోది వచ్చేసి ఆ ఏరియా బాగా వెనకబడింది కాబట్టి అలాంటి ఏరియాని ఎన్నుకున్నానంటే నా మేధస్ సంపత్తును ఉపయోగించి తప్పకుండా, అంటే నా నాలెడ్జ్ని పెట్టుబడిగా పెట్టి ఆ నియోజకవర్గాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయగలననే ఆత్మవిశ్వాసం నాలో బలంగా ఉన్నది. అందువలన ఈ 2 కారణాలు కలిపి నన్ను ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకోవడానికి దోహదపడినాయి. నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద అవగాహన కోసమైనా గ్రామాల్లో పర్యటన చేస్తున్నారు. అంటే గ్రామాల్లో పర్యటించడానికి ప్రధాన కారణం ఏంటి? యాక్చువల్గా నా పట్టుదల ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, వెనకబాటుగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెట్టాలి అంటే డెఫినెట్గా మనకి ఆ నియోజకవర్గం గురించి కొంత అవగాహన ఉండాలి మనకి. అది మనకు ప్రజల ద్వారా తెలుస్తుంది. అందువల్ల నేను ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 408 గ్రామాలకు గాను 400 గ్రామాలు తిరిగాను, పర్యటించాను. ప్రత్యక్షంగా జనాలను కలిశాను, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాను, తర్వాత వాళ్ళ జీవన విధానం తెలుసుకున్నాను, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలేంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ తెలుసుకున్నప్పుడే రేపు నాకు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒక అవకాశం వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గవర్నమెంట్ దగ్గర రిప్రజెంట్ చేసేదానికి నాకు అనుకూలంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ నియోజకవర్గాన్ని తిరగాలి, అందులో ప్రజలను కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, నాకంటూ ఒక అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో నేను ప్రజల దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఫ్రమ్ ది స్టార్ట్, ఫ్రమ్ ద బిగినింగ్. మీరు సుమారు 395, 400 గ్రామాల వరకు తిరిగారు కదా. ఈ గ్రామాలు తిరిగిన తర్వాత ఎక్కువగా ఎవరి తప్పు కనిపిస్తుంది అభివృద్ధి విషయంలో? గత పాలకులు తప్పు కనిపిస్తుందా, లేదంటే ప్రస్తుత పాలకులు రచిస్తున్నటువంటి వ్యూహాలు, ప్రణాళికలు ఎంతవరకు ఫలితాలు ఇస్తున్నాయి? మీ క్షేత్రస్థాయి పర్యటనలో మీరు గమనించింది ఏంటి? నేను ఉదయగిరి నియోజకవర్గంలో పరిపాలన గురించి మనం డిస్కస్ చేస్తే గత 30 years నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వృత్తిరీత్యా వాళ్ళు కాంట్రాక్టర్స్ కావడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వము కొన్ని మంచి పథకాలు పెట్టినా కూడా అవి జనాలకు చేరే విధములో కొంత నిర్లక్ష్యత అయితే ఉన్నింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ ఎమ్మెల్యేలకు వాళ్ళతో కూడా పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం లేకుండా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. కాబట్టి ఆయన పెట్టిన ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరుతున్నాయి. కానీ ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం వెనుకబాటుకు కారణము ఈ వెల్ఫేర్ స్కీమ్స్ జనాలకు అందుతున్నాయా లేదనే దానికంటే కూడా వాళ్ళకు కావలసిన కొన్ని మౌలిక వసతులు, అంటే ఇప్పుడు త్రాగునీరు, సాగునీరు, తర్వాత ఒక మంచి హాస్పిటల్, తర్వాత వచ్చేసి ఈ కనెక్టివిటీ రోడ్స్, ఆ తర్వాత చాలామంది చదువుకొని ఉన్నారు కానీ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు.
కానీ ఇక్కడ ఒక పాయింట్, ప్రతిదానికి గవర్నమెంట్ పైన ఆధారపడడం కూడా అంత మంచిది కాదు. కానీ మన ఎన్నుకున్న నాయకులు వాళ్ళకు వేరే సొల్యూషన్స్ కూడా సజెస్ట్ చేసి ఆ చదువుకున్న వ్యక్తులకి వాళ్లకు ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి, లేకపోతే ఉపాధి అవకాశాలు ఏ విధంగా దొరుకుతాయి అనేది ఆలోచించి కొంత వాళ్ళకు సపోర్ట్ చేసుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంత ఎనుకబాటుతనానికి కారణం అయి ఉండేవి కాదు అని నేను నమ్ముతాను. నియోజకవర్గానికి అసలు ప్రజలకి ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి? ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకోవడానికి కారణం ఒకటి, నేను ఆ ఏరియాలో పుట్టిన వ్యక్తిని, రెండవది వచ్చేసి వెనుకబాటుతనం చాలా ఎక్కువగా ఉన్నది. నాలాంటి వ్యక్తులకు అలాంటి నియోజకవర్గాన్ని ఎన్నుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగామంటే నాకు కూడా ఒక మంచి పేరు వస్తుందనే ఆశ కూడా ఉన్నది నాకు. అందువలన ఏంటంటే ఇప్పుడు ఈ ఒక మంచి హాస్పిటల్ అనేది మా నియోజకవర్గానికి చాలా అవసరము. అది చాలా పెద్ద నియోజకవర్గము. ఒక మంచి హాస్పిటల్ లేదు, దాంట్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు. తర్వాత వచ్చేసి ఈ సాగునీరు సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకున్న వ్యక్తులే కాకుండా వలసపోవడం, రైతులు కూడా వేరే చోట వలసపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ చూస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒక మోటివేషనల్ ఫోర్స్ అన్నమాట. నాకు రాజకీయానికి ఇది రైట్ టైము, ఇప్పుడు ఎంటర్ అయ్యి ఏదో ఒక మంచి చేసి నేను కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళకు కూడా జీవిత అవకాశాలు మెరుగుపడేటట్టుగా చూడాలనే కారణంతో నేను యాక్చువల్గా ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్కి ఎంటర్ కావడం జరుగుతుంది సార్. మీరు ఉన్నత విద్యావంతులు, బాగా చదువుకున్న వ్యక్తి, చాలా విజయాలు సాధించారు అన్ని రకాలుగా. రాజకీయాల్లో కూడా అది నమోదు చేయగలుగుతారా? మీరు వ్యక్తిగా ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం కానీ ఇవన్నీ ఆ రకమైనటువంటి ప్రపంచం కూడా సృష్టిస్తారని నమ్మకం మీకుందా? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఇక్కడ నేను 2-3 పాయింట్లలో చెప్తాను. ఇది యాక్చువల్గా నేను ఒక చాలా వెనకబడిన గ్రామంలో జన్మించిన వ్యక్తిని. నేను పట్టుదలతో చదివి ఇంత చదవగలిగాను. నాకు పట్టుదల ఎక్కువ. మా తల్లిదండ్రులు యాక్చువల్గా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. కానీ మాది వ్యవసాయ కుటుంబంలో పల్లెల స్టాండర్డ్కి చూస్తే కొంచెం ఉన్నత కుటుంబమే మాది. నేను పట్టుదలతో ఈ చదువులని చదివాను. అందువలన తప్పకుండా ఈ రాజకీయంలో కూడా నేను పల్లెటూరులో పుట్టి ఇంగ్లీషు తెలియని పరిస్థితుల్లో ఉండి రోజుకు అప్ అండ్ డౌన్ 24 కిలోమీటర్స్ నడిచి చదివాను సార్. నేను ఆ హై స్కూల్ చదవాలంటే మా ఊరికి 12 కిలోమీటర్స్ అవేలో ఒక స్కూల్ ఉంది, హై స్కూల్. అక్కడ చదువుకున్న ఆ పోను 12 కిలోమీటర్లు, రాను 12 కిలోమీటర్లు, అప్ అండ్ డౌన్ 24 కిలోమీటర్స్ నడిచి చదివాను నేను. అందువలన అంత చదివి మంచి ఈ భారతదేశంలో ఉండే అన్ని ఉన్నతమైన విద్యా సంస్థల్లో చదివాను నేను. ఇవన్నీ కూడా పట్టుదలతో చదవబట్టే సాధ్యమైంది. అందువలన నాకు ఆ పట్టుదలతో మనం ఏ పనైనా చేయగలము అనేది నాకు మనసు నిండా ఉంది, ఆ కాన్ఫిడెన్స్. అందువలన నేను రాజకీయంలో కూడా మాలాంటి వెనకబడిన నియోజకవర్గంలోకి నాకు ఒక అవకాశం దొరికితే, అంటే అవకాశం దొరికించుకోవాలి, ఆ విధంగా దొరికించుకోగలిగానంటే నేను తప్పకుండా ఈ ప్రజెంట్ పాలిటిక్స్లో కూడా ఒక షైనింగ్ స్టార్ లాగా పని చేసి మా ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా ముందు వరుసలో పెట్టేదానికి నేను శాయశక్తుల కృషి చేస్తాను, పెట్టగలనని కూడా బలంగా నమ్ముతాను. ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఇంతవరకు ఫెయిల్ కాలేదు. నాకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నది, పరిస్థితులపైన అవగాహన ఉన్నది, సబ్జెక్టు పైన బ్రహ్మాండమైన అండర్స్టాండింగ్ ఉన్నది, ఎవరితో కూడా మాట్లాడగలను, ఎదుటివాడిని మెప్పించగలను, ఒప్పించగలను, మనకు కావాల్సిన పనులు చేసుకునే నేర్పడతనం నాకు మొదటి నుంచి కూడా ఉన్నది. ఇవన్నీ కూడా నా పర్సనల్ ట్రైట్స్ అంటారు, నా వ్యక్తిగత లక్షణాలు. ఇవి నాకు చాలా దోహదం చేస్తాయి. అందువల్ల నేను తప్పకుండా కూడా ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ముందు వరుసలో నిలబెట్టి నేను అనుకున్న నాకు కావాల్సింది ఒక మంచి పేరు, ఆ మంచి పేరు తెచ్చుకోగలనని నాకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నది సార్. చేయగలను. గ్రామాల్లో తిరుగుతున్న ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? ప్రజలు నిజంగా బ్రహ్మరథం పడుతున్నారు సార్. టు బి హానెస్ట్ టు యూ, ఓపెన్గా చెప్పాలంటే బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు అంటున్నారు కొన్ని విలేజెస్లో, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేని చూసామయ్యా, ఎవ్వరు కూడా మా ఊరికే వచ్చింది లేదు, మమ్మల్ని విచారించింది లేదు, మమ్మల్ని అడిగింది లేదు. ఎలక్షన్స్ ఇంకా సంవత్సరం రోజులున్నా ఇప్పుడు నువ్వు ప్రతి ఊరు ఎండనక వాననక తిరుగుతున్నారంటే మీలాంటి నాయకులు మాకు అవసరమయ్యా. మేము మీ ఎన్నికల నుండి ఎప్పటికీ సపోర్ట్ చేస్తాము. మీలాంటి నాయకుడిని, మాలో కలిసిపోయే నాయకుడిని, ఇంత చదువుకున్నా ఇంత మంచి దేశాల్లో పనిచేసినా కూడా మాలో ఒకటిగా, అంటే
మీరు మమ్మల్ని మీలో ఒకటిగా చూస్తున్నారు, మేము కూడా మిమ్మల్ని మాలో ఒకటిగా చూస్తున్నాము. అందువలన మీలాంటి మహానుభావులు కావాలయ్యా, మేము ఎప్పుడూ కోరుకుంటాం. మా అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఓపెన్గా చెప్తామని కూడా నాకు కొంతమంది చెప్పడం జరుగుతుంది. అందువలన ఆ రెస్పాన్స్, ఫేవరబుల్ రెస్పాన్స్ అనేది నిజంగా చాలా ఉత్తేజాన్ని కలిగిస్తున్నది. అది కూడా ఒక బూస్టర్ అన్నమాట. నాకు ఈ ఎండైనా కూడా తిరుగుతున్నాను హ్యాపీనెస్తోనంటే ఈ ప్రజలు కూడా దానికి కారణము అని నేను చెప్పక తప్పదు, చెప్పాలా అంతే. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అట్లాగే పసుపు పంట కూడా సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవేళ మీకంటూ అవకాశం వచ్చి ఎమ్మెల్యే టికెట్ వచ్చి మిమ్మల్ని కానీ మీరు కానీ పోటీలో ఉంటే ఈ రెండు విషయాల మీద మీరు ఎట్లాంటి కృషి చేస్తారు? ఈ సమస్యల పరిష్కారానికి మీ ప్రణాళికలు ఏంటి? యాక్చువల్గా మా ఏరియాలో ఇప్పుడు ఏ దేశానికైనా కూడా అభివృద్ధి అంటే అది యాక్చువల్గా ఈ రైతుల కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మా ఏరియాలో యాక్చువల్గా పసుపు పంట అని మీరు అంటున్నారు. పసుపు పంట అనేది వాళ్ళకు చాలా మెయిన్ క్రాప్ అన్నమాట. అది వాళ్ళు సంవత్సరం రోజులు దాని మీద వర్క్ చేసి అది వస్తే 10 రూపాయలు డబ్బులు వస్తే కమర్షియల్గా ఆశ పెట్టుకున్న పంట అది. ఆ పంట వచ్చినప్పుడు దానికి గిట్టుబాటు రాకపోతే నిజంగా వాళ్ళు మానసికంగా చాలా ఒత్తిళ్ళకు గురవుతారు అనేది అది అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కాబట్టి మా బ్రదర్ కూడా రైతు అంటే వ్యవసాయం చేస్తారు, వాళ్ళు పసుపు పండిస్తారు. ఈ మధ్యన పసుపు కూడా అమ్మారు. ఒక కింటా 6,850 రూపాయలు వంతును కొనుక్కున్నారని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఆ రేటు వచ్చేసి యావరేజ్ రేట్ అన్నగా చెప్పడం జరిగింది. దానికంటే ఇంకొంచెం ఎక్కువగా ఉంటే ఒక 8,000 అలా ఉంటే అది ఒక మంచి రేటు ఉండేది, రైతుకు కూడా మంచి లాభము కూడా వచ్చేది అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. నాకు మీరు అన్నట్టు అవకాశం దొరికితే నేను రైతుల పక్షపాతిని. యాక్చువల్గా నేను రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కాబట్టి రైతులే ఏ దేశానికైనా కూడా ఎన్నెముకగా ఉంటారు కాబట్టి రైతులను మాత్రం మంచిగా ఆదుకోవడంలో ప్రథమ పాత్ర పోషిస్తానని నేను కాన్ఫిడెంట్గా మీ యొక్క టీవీ ఛానల్ ముఖంగా జనాలకు చెప్తానన్న. ఇన్ని సంవత్సరాల్లో లేనిది మీరు వస్తే ఎట్లాంటి మార్పులు తీసుకొస్తారు ఉదయగిరి నియోజకవర్గానికి? యాక్చువల్గా మా నియోజకవర్గం చాలా వెనకబడిన నియోజకవర్గము. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే ఒక గవర్నమెంట్ పైనే ఆధారపడి ప్రతి ఒక్కటి గవర్నమెంటే ఇవ్వాలి, అందుమూలంగా మనం బతకాలి అనుకోవడం కూడా నేను సపోర్ట్ చేయను. మనము గవర్నమెంట్కి ఏం చేస్తున్నాము అనేది కూడా మనం ఒక రకంగా ఆలోచించాలి యాక్చువల్గా. అందుకే జాన్ ఎఫ్ కెన్నడీ ఆయన ఫస్ట్ ప్రెసిడెన్షియల్ అడ్రస్లో ఒక సెంటెన్స్ చెప్పారన్న. ఆయన ఏమన్నారంటే ఈ మాట చెప్పారు ఆయన, ఆస్క్ నాట్ వాట్ ద గవర్నమెంట్ డస్ ఫర్ యూ, ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యూ డూ ఫర్ ద గవర్నమెంట్ అన్నారు. అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి గవర్నమెంటే మీకు చేస్తుంది అని ఆశపడకంటే కూడా మీరు గవర్నమెంట్కి మీ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి థింక్ చేయమనే మీనింగ్ వచ్చేటట్టుగా చెప్తారు వాళ్ళు. అంటే ఇక్కడ గవర్నమెంట్ అన్నీ చేయాలా, మనం అభివృద్ధి చెయ్యాలా, చెందాలి అనేది ఒక పార్ట్ అయితే మనము కూడా దానికి కొంత సపోర్ట్ చేయాలా, దోహదం చేయాలా. ఎలా ఇప్పుడు నేను ఎమ్మెల్యే అని అనుకోండి సపోజ్. ఇప్పుడు నాకు యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. మీరు చెప్తున్నట్టు చక్కగా ఎక్కువగా చదివాను కాబట్టి చాలామంది కంపెనీ సీఈఓస్ వాళ్ళు కూడా పరిచయాలు ఉన్నాయి నాకు. ఇండస్ట్రీస్ ఎలా రన్ చేస్తారు, వాళ్ళ ఫార్మాలిటీస్ ఏంటి అనేవి కూడా నాకు తెలుసు. ఇప్పుడు యాక్చువల్గా సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉన్నాయి యాక్చువల్గా. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఫండ్స్ కింద ఈ పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకు వచ్చే ప్రాఫిట్లో ఒక 2% అసైన్ చేస్తారు. అంటే వాళ్ళు వేరే వెనకబడిన ఏరియాలకు లేకపోతే సాంఘికంగా వాళ్ళను అభివృద్ధి చేసేదానికి ఒక 2% వాళ్ళు సపరేట్గా అమౌంట్ పెట్టి ఆ డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇప్పుడు మనకు నిజంగా మన గవర్నమెంట్ అభివృద్ధి చెయ్యాలా అని మనకు ఆలోచన ఉంటే ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళి మన యొక్క నియోజకవర్గం పరిస్థితి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్ ఫెసిలిటీ, కొన్ని మౌలిక వసతులు, ఈ చాలా వెనకబడిన గ్రామాలకు కొన్ని మౌలిక వసతులు అభివృద్ధి చేసేదానికి
వాళ్ళు అలాట్ చేస్తున్న 2% ఫండ్లో కొంత అమౌంట్ తీసుకొచ్చి మనము మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మనము ప్రయత్నం చేయొచ్చు. ఇది సక్సెస్ఫుల్ అవుద్ది. ఎందుకంటే నేను కూడా బాగా చదివిన వ్యక్తిని కాబట్టి నాలాంటి వ్యక్తులు పొలిటికల్గా వస్తే ఏ కంపెనీ CEO అయినా వాళ్ళు చక్కగా చదివిన వ్యక్తులు కాబట్టి నాలాంటి వ్యక్తులను చాలా అప్రిషియేట్ చేస్తారనమాట. ఎందుకంటే మాలాగా చదివిన వ్యక్తి ఈరోజు రాజకీయంలో ఉన్నాడంటే రేపు ఎలాంటి వ్యక్తికి మనం దోహదపడితే రేపు మన పిల్లలు కూడా రాజకీయంలోకి ఎంటర్ అయ్యేదానికి ఒక అవకాశం దొరుకుద్ది, ఒక లైన్ దొరుకుద్ది అనే ఆలోచనతో వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసి నాలాంటి వ్యక్తులకు సహకరిస్తారనే నమ్మకం నాకున్నది. రెండోది, ఇప్పుడు నియోజకవర్గము అభివృద్ధి చెందాలి అంటే ప్రజలు కూడా దానికి కొంచెం సహకరించాలన్నమాట. సహకరించాలి అంటే ఇప్పుడు రైట్ టైంలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆ ఏరియాలో ఉండే ఎమ్మెల్యేకి లీడర్కి వాళ్ళకు శ్రద్ధతో పోయి వాళ్ళకు చెప్పాలా, దాన్ని కాన్స్టెంట్గా ఫాలో అప్ చేయాలి, పని అయ్యేటట్టుగా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలకు ఉన్నది. ఏదో మేము చెప్పాము ఇంకొక రోజు వచ్చినప్పుడు ఆయన అడుగుతాంలే చేయలేదని అనేదానికంటే కూడా అసలు మనం చెప్పడం అనేది వేరే విషయం, దాని కాన్స్టెంట్ పర్సూవెన్స్ అనేది కూడా చాలా అవసరము. ఆ విధంగా అడిగి ఆ వచ్చిన నాయకుడి ద్వారా పని చేయించుకోవడంలో బాధ్యత తీసుకోవాలి ప్రజలు కూడా. అలాంటి పనులు మన ప్రజలు చేయడం లేదు. ఏదో ఒకసారి చెప్తారు, ఆయన పట్టించుకోడు, ఇంక వీళ్ళు కూడా సరే ఆయన చేయలేదులే ఈసారి ఓటుకు వచ్చినప్పుడు చూద్దాములని ఆ రకంగా అనుకుంటున్నారు. కానీ ఈ కాన్స్టెంట్గా ఫస్సు చేసి ఆ పని అయ్యేంత వరకు కృషి చేస్తే కొన్ని పనులు అవుతాయి యాక్చువల్గా. అందువలన నేను ఫైనల్గా ఇవన్నీ ఇంకా చాలా వేస్ ఉన్నాయన్నమాట. హౌ టు ఇంప్రూవ్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ అనేదానికి వేస్ ఉన్నాయి. మనం థింక్ చేస్తే చాలా వరకు చెయ్యొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబే చూసుకుందాము. ఇప్పుడు నాకు చాలా కంపెనీలతో టచ్లు ఉన్నాయి. నేను బాగా చదువుకున్న వ్యక్తిని, నేను మాటికి చెప్తాను, ఎందుకంటే అది నా స్ట్రెంగ్త్ అన్నమాట. ఇప్పుడు నేను ఏ మల్టీనేషనల్ కంపెనీస్కో లేకపోతే ఒక హై లెవెల్ కంపెనీస్ ఎవరి దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గంలో ఇదిగో ఎలాంటి యూత్ ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఎలాంటి డిసిప్లిన్లో చదువుకొని ఉన్నారు, ఇలాంటి ఫీల్డ్లో వాళ్ళకి ఎక్స్పర్టీజ్ ఉన్నది, అందువల్ల మీ కంపెనీలో ఒక 4 జాబ్స్ ఇవ్వండి, మాది బాగా వెనకబడిన నియోజకవర్గం అంటే నాకు తెలిసి ఏ కంపెనీ CEO కూడా డినై చేయడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది స్కిల్డ్ లేబరు. ఆ స్కిల్డ్ లేబరు ఆ స్పెసిఫైడ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు కాబట్టి ఏదైనా కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి ప్రజెంట్ చేస్తే విషయాన్ని నాకు తెలిసినంత వరకు మనం చాలా జాబ్స్ తెచ్చుకోవచ్చు. కానీ అలాంటి శ్రద్ధ పెట్టే లీడర్ కావాలి మనకి. అలాంటి శ్రద్ధ నేను పెట్టగలను. ఎందుకంటే నాకుండే స్ట్రెంగ్త్ కంపేర్ టు అదర్స్, వేరే వాళ్ళతో పోలిస్తే నాకుండే బలం ఏంటంటే నాకుండే ఎడ్యుకేషను. నా ఎడ్యుకేషన్ ఏ కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్ళినా, ఏ CEO దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ దే గివ్ రెస్పెక్ట్ టు మీ ఫర్ మై ఎడ్యుకేషన్. రెండోది, నేను రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ పవర్ నాతోటి తీసుకెళ్తున్నాను కాబట్టి అది అడిషనల్ ఫ్యాక్టర్ అన్నమాట టు ఫేవర్ మీ. అందువల్ల డెఫినెట్గా నేను చాలా జాబ్స్ కూడా సంపాదించగలను. మూడోది, ప్రభుత్వానికి కూడా నాలాంటి వ్యక్తులను రిక్రూట్ చేసుకుంటే, అంటే ప్రభుత్వం కూడా నాలాంటి వ్యక్తులకు రాజకీయంలో ఒక అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి కూడా మంచి జరుగుద్ది. ఎలా అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ కాన్క్లేవ్ అలాంటివి పెట్టినప్పుడు ఆ ఇండస్ట్రీ CEOస్తో మాట్లాడే విధానము నేను మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తక్కువగా ఉండి, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉండి, ప్రపంచ జ్ఞానం తక్కువగా ఉండే వ్యక్తులు అంత ఆ పక్కవాడిని ఒప్పించే విధంగా లేకపోతే మెప్పించే విధంగా చెప్పే అంత పరిజ్ఞానం వాళ్ళకు ఉండదని నేను నమ్ముతా. అంటే నేను వాళ్ళని తక్కువ అంచనా వేయడం కాదు, డెఫినెట్గా అవతలోడు కూడా ఆ విధంగానే రిసీవ్ చేసుకుంటాడు అనమాట. హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఒక పాయింట్ని కానీ ఒక ప్రాబ్లంను కానీ పక్కవాడికి ప్రజెంట్ చేసినప్పుడు అతను కొంత కాన్సన్ట్రేషన్తో అబ్జర్వ్ చేస్తాడనమాట. ఏం చెప్తున్నాడు ఈయన అనేదాన్ని, కనీసం విల్ గెట్ సమ్ కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ అస్. అలాంటి అవకాశాలు మనకు చదువు ద్వారా దొరుకుతాయి. అందువల్ల డెఫినెట్గా ఈ 21st సెంచరీలో చదువుకున్న వ్యక్తులు సమాజంలోకి ఎస్పెషలీ రాజకీయ వేదికలోకి రాకపోతే అభివృద్ధి జరగడం కష్టము. ఇది నేను మాత్రం 100కి 100 చెప్పగలను. ఏదైనా అభివృద్ధి ఉన్నా కూడా అది చాలా స్లోగా వెళ్ళాల్సిందే. కానీ ఈ ప్రజెంటు రేటు ఎంత ఉన్నది, ఏ విధంగా వెళ్ళాలని ఇలాంటి అంటే చదువు పెద్దగా లేని వ్యక్తులు ఆ యొక్క స్పీడును కోపప్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకు. మనం అదే చూస్తున్నాం. అందువల్ల డెఫినెట్గా ఏ గవర్నమెంట్కైనా కూడా ఇది రైట్ టైం. మనం 21st సెంచరీలో ఉన్నాము. అందువలన చదువుకున్న వ్యక్తులను, ఎథిక్స్ వాల్యూస్ ఉన్న వ్యక్తులను
గవర్నమెంట్లోకి తీసుకుంటే అది గవర్నమెంట్కి కూడా చాలా సహాయం జరుగుతుంది, చీఫ్ మినిస్టర్ కూడా పరిపాలన సౌలభ్యత ఏర్పడుతుంది అనేది నేను చెప్తానన్నా. మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన డైనమిజము, ఆయనలో ఉండే చెయ్యాలనే తపన చాలా గొప్పది. దానికి మాలాంటి వ్యక్తులు రాజకీయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు చాలా సపోర్ట్గా ఉండి వాళ్ళ డైనమిజాన్ని ఇంకా కూడా ముందుకు ఎక్కువ వేగంతో పోయేదానికి మేమంతా సహకరిస్తామన్నా. ఎంవీఆర్ గారు, మీరు 2-3 సార్లు వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు ఉదయగిరి నియోజకవర్గానికి అన్యాయం చేశారని, వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదని, అట్లాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కూడా చెప్పారు. అంటే నిజంగానే ఎమ్మెల్యేల తప్పిదాల వల్లే ఈ నియోజకవర్గం ఈ విధంగా ఉందా? నేను ఒక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని అనడం లేదు. గత 30 సంవత్సరాల నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేస్ ఎవరు కూడా శ్రద్ధ తీసుకొని ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదు అనేదే నేను చెప్పేది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు పేరు ప్రముఖంగా ఎందుకు వినపడుతుంది అంటే, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కువ కాలము ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. అందువల్ల ఈ వెనకబాటుతనములో ఎక్కువ పోర్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆయన గారు తీసుకోవాలి కాబట్టి ఆయన పేరు చెప్పడం జరిగింది. ఆయన మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఇప్పుడు ఈ వ్యవసాయానికి కావలసిన నీటి సౌకర్యము ఉదయగిరి నియోజకవర్గానికి లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారు సీఎం గారుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇది గుర్తించే ఆ ఎల్లుగొండ ప్రాజెక్టు, ఆ సీతారాం సాగర్ ప్రాజెక్టు, ఇలాంటి నీటి వనరులు ఉండే ఏర్పాట్లకు ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. కొంతవరకు పని జరగడం కూడా జరిగింది. కానీ తరువాత వచ్చిన ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అవి ఎక్కడ నిలబడిపోయింది, ఎందుకు నిలబడిపోయింది అని దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రస్తుతం ఉన్న మన గవర్నమెంట్కి కానీ లేకపోతే ఇంతకు ముందున్న తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఎవరు కూడా ప్రజెంట్ చేసి ఈ ప్రాబ్లాన్ని వాళ్ళ దృష్టికి సరైన రీతిలో తీసుకెళ్లిన దాఖలాలు లేవు. అందువలనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బ్యాక్ డ్రాప్స్ లాగా అక్కడే నిలబడిపోయినాయి కదా. మరి దీన్ని బట్టి చూస్తే అందువల్లనే కదా మన నియోజకవర్గం వెనకబడింది. ఎవరైనా కూడా ఒక హాస్పిటల్ లేదు, ఇంత పెద్ద నియోజకవర్గము, ఇంత పెద్ద 8 మండలాలు, వైశాల్యం చాలా పెద్దది. మరి ఇంత పెద్ద నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ కూడా లేదే. ఎవరైనా దాని గురించి దృష్టి సారించి గవర్నమెంట్కు, చీఫ్ మినిస్టర్ గారికి ఏమన్నా ఎప్పుడన్నా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇలాంటి సమస్య ఉందని చెప్పినారా? చెప్పలేదు. మరి ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా సార్. అందువల్ల నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, మన నియోజకవర్గంలో ఉన్న మన రిప్రజెంటేటివ్ సరిగా పనిచేయనందువలనే మన నియోజకవర్గం మాత్రం వెనకబడింది. గవర్నమెంట్ ఒకటే ఉంటుంది స్టేట్కి అంతా, కానీ మన నియోజకవర్గమే ఎందుకు వెనకబడిందంటే మన నియోజకవర్గంలో ఉన్న రిప్రజెంటేటివ్స్ యాక్టివ్గా పనిచేయలేదనేదే కదా. గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేస్తుంది, కానీ ఆ మనస డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఉన్నా కూడా మన ఎమ్మెల్యేలు ఆయన డైనమిజాన్ని మన అభివృద్ధికి ఎక్కడ ఉపయోగించుకోలేకపోయారనేదే నా ఆవేదన. 4 సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం ఎక్కువైపోయింది, అభివృద్ధి జరగట్లేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. మీరు చదువుకున్న వ్యక్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే ఎట్లా ఉంది? అట్లాగే సంక్షేమం, అభివృద్ధి రెండు రాష్ట్రానికి సమపాలనలోనే ప్రజలకు అందుతున్నాయా? ఇక్కడ 2 పాయింట్లు మనం చూడాలి. యాక్చువల్గా మన ప్రతిపక్షాలు పోషించే పార్ట్, వాళ్ళ భూమిక కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అది లేదు. యాక్చువల్గా ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే గవర్నమెంట్ చేసే మంచి పనులను వ్యతిరేకిస్తున్నాయి, చెడ్డ పనులను వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు మంచి పనులు ఉంటాయి, కొంచెం అటు ఇటు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేసిన పనులన్నీ కూడా అన్ని పనులు అందరికీ అభిరుచికరంగా ఉండవు. ఇప్పుడు మంచి పనులు చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ స్కీమ్స్ ఎక్కువ పెట్టారు, అదేవిధంగా డెవలప్మెంటల్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువు అనేది ఉంది. చదువు అనేది యాక్చువల్గా ఏ నేషన్ అయినా అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ అనేది అది బ్యాక్ బోన్ లాంటిది. నీకు మనిషికి ఎన్నెముక ఎంత ముఖ్యమో ఒక సమాజం కానీ ఒక నేషన్ కానీ అభివృద్ధి చెందడానికి చదువు అంత ముఖ్యం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు, వాళ్ళ నాన్నగారు కూడా గుర్తించారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ చదువుకు దాని ఇంపార్టెన్స్ గుర్తించి వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది కానీ పెట్టకపోతే
చాలామంది చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఏమనేవాళ్ళంటే మనం చదివిద్దాము, తర్వాత వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడి వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకుంటారు అని చెప్పడం జరిగింది. అది అక్షరాల నిజం. అది నేను 100% సపోర్ట్ చేస్తాను దానికి. ఎందుకంటే మన బాధ్యత వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే తర్వాత దే విల్ సీ హౌ దే కెన్ లివ్ ఇన్ లైఫ్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ చదువుకున్న వ్యక్తులు ఉన్నదాని వలన వాళ్ళకి అన్ని ఉద్యోగాలు మన గవర్నమెంట్ ఇవ్వలేకపోయినా వాళ్ళు మిగతా ఉద్యోగాలు రాని వాళ్ళు స్కిల్డ్ లేబర్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకొక దేశం వెళ్ళి అక్కడ బతకగలరు. తర్వాత ఇంకా వేరే దేశంలో ఉండే కంపెనీస్ కూడా మన దేశానికి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టవచ్చు. ఎందుకంటే ఈ స్కిల్డ్ ల్యాబ్లు వాళ్ళకు కొంచెం చీప్ పేమెంట్తో దొరుకుతారు. తర్వాత మన వాళ్ళకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా స్కిల్డ్ లేబరు తక్కువ రేట్లో దొరుకుతారు. అందువల్ల ఇది మ్యూచువల్ బెనిఫిట్ కింద ఉంటుంది. మరి చదువు ఉంటేనే కదా ఇన్ని సౌలభ్యాలు మనకున్నాయి. వేరే కంపెనీ మన దేశంలో ఇండస్ట్రీ పెట్టాలన్నా చదువుకున్న వ్యక్తులు ఉండాలి. రెండోది, మన దేశం అభివృద్ధి చెందాలన్నా చదువుకున్న వ్యక్తులు ఉండాలి. మన దేశానికి ఫారిన్ ఇన్కమ్, ఫారిన్ కరెన్సీ రావాలి అన్నా కూడా మన దేశస్తులు వేరే దేశంలో వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉన్నప్పుడే కదా మనకు ఫారిన్ కరెన్సీ వచ్చేది. ఆ ఫారిన్ కరెన్సీ వచ్చినప్పుడే కదా మనం ఇతర దేశాలతో ఈ ట్రేడ్, వ్యాపార బిజినెస్లు, లావాదేవీలు అన్నీ జరపగలిగేది. అందువల్ల చాలా లాభాలు, కొన్ని బయటికి కనపడేవి, కొన్ని కనపడిని చాలా లాభాలు ఉన్నాయి. అందువల్ల మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గుర్తించే చదువుకు ఎక్కడ లేని అంత పెద్ద పీట వేశారు. రియలీ ఐ అప్రిషియేట్ ఎ లాట్ అన్నమాట. ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము. దానికి ఎన్నో పథకాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా చేయబట్టి రేపు విద్యావంతులు, చక్కని విద్యావంతులు భూమి మీదకి వచ్చినప్పుడు డెఫినెట్గా అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుద్ది. మరి అది మంచి స్కీము. మరి దాన్ని ప్రతిపక్షాలు ఎందుకు అప్రిషియేట్ చేయడం లేదు? దాంట్లో కూడా ఏదో ఏళ్ళు పెడుతున్నారు కదా అక్కడక్కడ. ఎస్, ఒకటి. రెండోది, మన చాలా కొన్ని ఏరియాలు చాలా పేదతనంతో ఉన్నాయి. అలాంటి పేదతనంతో ఉన్న ఏరియాలకు కొంత అమౌంట్ మనము జీవన సౌలభ్యాన్ని కోసం కొంత అమౌంట్ మనం స్పెండ్ చేయాలి. ఆ విధంగా కొంత అమౌంట్ ఆయన స్పెండ్ చేస్తున్నారు. అది కొన్ని ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాస్కు అది ఎక్స్ట్రా అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ మనం అందరినీ సమాన దృష్టితో చూడవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ పేదవాళ్ళకు పనిచేసేటప్పుడు కొంతమందికి కొంచెం ఉన్నతంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క స్కీములు అందే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంత వ్యతిరేకత అక్కడక్కడ కనపడుతుంది. కానీ డెఫినెట్గా ఆయన పెట్టే స్కీములు ఇన్ ద బిగినింగ్ టు స్టార్ట్ విత్, అంటే ఎవరినైనా కూడా ఒక స్టెప్ నుంచి మరొక స్టెప్కు ఎక్కించాలంటే ఇలాంటి స్కీములు కొంచెం బిగినింగ్లో అవసరము. ఇవి అదే విధంగా కంటిన్యూ చేయడం అంత అవసరం లేదని నేను నమ్ముతాను సార్. చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఎప్పుడైతే మీరు ఉచిత పథకాలు గురించి వైఎస్ఆర్సీపీ వ్యాఖ్యానించిందో, ఆయన మొన్న మహానాడులో కూడా మాట్లాడి మహాశక్తి అని చెప్పి కొన్ని పథకాలు అనౌన్స్ చేశారు. ఎట్లా ఉంటుంది ఒకవేళ ఆయన ఈ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత? అందరు అభిప్రాయాలు తీసుకున్నట్టుగా మీ అభిప్రాయం ఏంటి ఆయన ఈ పథకాలు ప్రకటించిన తర్వాత? మన చంద్రబాబు నాయుడు గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఈ స్కీములు, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా అప్పులు తెచ్చి పెడుతున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడవు, మనిషి ఎదిగేదాన్ని కూడా తోడ్పడవు అని చెప్పి ఒక పక్కన ఘాటుగా విమర్శ చేస్తున్నారు. రైట్, సరే, విమర్శ చేస్తున్నారు, మనం కూడా వింటున్నాము, అంతవరకు ఓకే. ఇప్పుడు మరి అదే చంద్రబాబు నాయుడు గారు రేపు మాకు అధికారం ఇస్తే మేము సూపర్ 6 అని కొన్ని స్కీములు పెట్టడం జరిగింది. మరి వాటికి డబ్బులు ఎక్కడ తెస్తారు మన సారు? ఆయన కూడా అప్పే తేవాలి కదా. మరి అవి కూడా ఇలాంటి స్కీమ్సే కదా. అందువలన ఏంటంటే ఈ ప్రతిపక్ష పార్టీ అనేది తన కన్స్ట్రక్టివ్ రోల్ అది కరెక్ట్గా చేయడం లేదు అనేది నాకు అనిపిస్తున్నది. ఈవెన్ బీజేపీ కూడా ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే ఈ ప్రతిపక్ష పార్టీలు గవర్నమెంట్ చేసే పనులు ఎక్కడైనా గవర్నమెంట్ ఎక్స్ట్రా స్పెండ్ చేస్తుంది, లేకపోతే ఉచితంగా డబ్బులు ఇచ్చి వాళ్ళను సోమరిపోతులు చేస్తుంది అని అన్నప్పుడు మీరు ఆ పాయింట్ మీద స్టాండ్ అయితే దానికి ఒక అర్థం ఉంటుంది. గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచన చేస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైంలో కొన్ని రిఫార్మ్స్ చేద్దాం, మనము ఈ విధంగా ఇళ్లల్లో కూర్చొని పెట్టి డబ్బులు ఇవ్వడం మంచిది కాదు, వాళ్ళకి ఏదన్నా ఒక పని కలిగించి పని చేసుకునే విధానం నేర్పిస్తే వాళ్ళు బతుకుతారు, వాళ్ళ వలన ఇంకొక నలుగురు బతుకుతారు, ఆ విధంగా మనం థింక్ చేద్దాము అనే విధంగా థింక్ చేసేదానికి మన ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేయాలి.
ఆ విధంగా లేకుండా వీళ్ళు కూడా ఎంతవరకు పవర్ పాలిటిక్స్, నాకు పవర్ కావాలా, నాకు పదవి కావాలని దాంతో ఇప్పుడు మరి వీళ్ళు ఎందుకు మళ్ళా ప్రకటించారు, ఇది సూపర్ 6 స్కీమ్స్ అని పెట్టారు. ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఇంకా ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి. మరి దానప్పుడు ఇన్ని 4 సంవత్సరాల నుంచి వాళ్ళు విమర్శిస్తున్నాయి అన్నీ కూడా ఉత్పత్తి అయిపోయినాయి కదా, అబద్ధాలు అయిపోయినాయి కదా, జనాలు అర్థం చేసుకుంటారు కదా. అందువలన పరిపాలన చేయాలంటే కొంత దూరదృష్టి ఉండాలన్నా. ఒకరిని విమర్శించే బదులు 10 సార్లు మనం విమర్శించుకోవాలి, మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు ఇంటరాగేట్ ourselves బిఫోర్ యూ క్రిటిసైజ్ సంబడి ఎల్స్ అనేది పెద్దోళ్ళు చెప్తారు. అంటే ఎదుటి మనిషిని విమర్శించే ముందు మనము విమర్శించుకోవాలి, ఫస్ట్ వాట్ వీఆర్ డూయింగ్ అని పరిశీలించుకోవాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ సూపర్ 6 అనే స్కీమ్స్ పెట్టకుండా ఆయన అదే విధంగా ఈ ఎక్స్ట్రా మనీ ఇస్తున్నారు, జనాలను సోమరపోతులు చేస్తున్నారు, అనవసరంగా కొంతమందికి డబ్బు పోతుంది అనే స్టాండ్ పాయింట్ మీద కానీ ఉంటే ఆయన మీద జనాలు కొంత నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆయన ఈ సూపర్ 6 అనేది ఎప్పుడు పెట్టాడో ఆయన మీద ఉన్న ఆ నమ్మకం కూడా పోయింది అనేది నేను బలంగా నమ్ముతా. జనాలు చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించరు. ఆయన కేవలము లాబియింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు, పవర్ ఎలా కావాలని చూస్తున్నారే కానీ ఎక్కడైనా సరే ప్రభుత్వం చేసే మంచి పనులు ఇదిగో ఈ మంచి పని చేసినారని ఒక్కటైనా అన్నారన్నా అనలేదు. అంటే దీన్ని బట్టి ఎవరైనా అర్థం చేసుకుంటారన్నమాట. క్రిటిసిజమే వాళ్లకు మెయిన్ అజెండా అయిపోయింది, క్రిటిసైజ్ చేస్తున్నారు, అంతకంటే రెండోది లేదని సామాన్య మానవుడు కూడా తెలుసుకుంటున్నాడు. నాలాంటి వ్యక్తులు ఈ 400 గ్రామాలు తిరిగాను కాబట్టి నేను కూడా ప్రజలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. ఈ విషయాలు వాళ్ళని చైతన్యవంతులు చేయడం కూడా నా యొక్క ఈ పొలిటికల్ జర్నీలో ఒక పార్ట్గా తీసుకున్నానన్న. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి మీరు చెప్పాలనుకునేది? నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా ఇంతకు ముందు చెప్పినట్టు ప్రతి ఒక్కటి గవర్నమెంటే చేయాలి, మనం బాగుపడాలి, గవర్నమెంట్ ఏదో ఇవ్వాలి, మనం తిని బతకాలి అనే యొక్క మనస్తత్వం నుంచి మనుషులు మారాలి. మనము ప్రత్యామ్నాయంగా ఎలా మనం బతకగలము, మనకు వేరే సోర్సెస్ ఏమన్నాయి అనే దాంతో ముందుకెళ్ళి ప్రభుత్వం చేసిన మంచి పనులను సపోర్ట్ చేస్తూ ఒకరు కోఆపరేట్ చేసుకుంటా ముందుకు వెళితే డెఫినెట్గా సమాజము అభివృద్ధి చెందుద్దన్న. అందువలన జనాలందరూ కూడా గుడ్డిగా దేనంటే దాన్ని నమ్మకుండా కొంత చైతన్యవంతులయ్యి ఎలక్షన్లో కూడా మంచి వ్యక్తుల్ని ఎన్నుకుంటే వాళ్ళకు పనులు జరుగుతాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఒకరికి పవర్ ఇచ్చిన తర్వాత మన గవర్నమెంట్లో రికాల్ చేసే సిస్టమ్ లేదు. ఒకసారి ఒక అతనికి ఒక పవర్ 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నోబడీ కెన్ రికాల్ హిమ్, ఈ విల్ బి దేర్ ఇన్ ద పవర్ ఫర్ 5 years. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు ఒక మనిషిని ఎన్నుకొని అతని వలన 5 సంవత్సరాలు అతనిచ్చే పాలనను వీళ్ళు అనుభవించవలసిన పరిస్థితుల్లో ఒక క్యాండిడేట్ని ఎన్నుకుంటే ముందు అందరూ కూడా ఓర్పుతో ఆ వ్యక్తి ఎలాంటోడు, మంచి చేయగలరా లేదా అనేది ఆలోచించి వీళ్ళంతా ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది. కొంత ఓర్పుగా క్యాండిడేట్ ఎవరు మనకు ఎమ్మెల్యేగా ఉండాలి, ఎవరు ఇప్పుడు సీట్ తెచ్చుకున్నారు, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన మనకు నిజంగా పని చేయగలరా లేదని కొంచెం ప్రజలు ఆలోచించి ఆలోచన దృక్పథంతో వాళ్ళ ఓటుగా వేస్తే తప్పకుండా మార్పు వస్తుంది, అది అభివృద్ధి వైపు జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్విటేషన్ ఫర్ మీ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. నాలాంటి వాళ్ళను విద్యావంతులను సొసైటీకి ప్రమోట్ చేసి సమాజ అభివృద్ధికి మీరు కూడా మీ వంతు దోహదపడతారని కోరుకుంటూ మీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. ఇదండి డాక్టర్ మూల వెంకటరమణారెడ్డి గారి ఆలోచనలు, అభిప్రాయాలు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి విద్య, వైద్యం, ఉపాధికి సంబంధించి అంశాల మీద పూర్తి అవగాహనతో ప్రజల్లోకి వెళ్తున్నానని, ఈ సమస్యల పరిష్కారంతో పాటు రైతులకి మేలు చేయాలనే లక్ష్యంతో యువతకి ఉపాధి అవకాశాల కోసం తనకు తెలిసిన కంపెనీల్లో పెద్ద వాటిల్లో ఉపాధి కల్పించేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నట్టుగా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.